సావిత్రిబాయి ఫూలే 19వ శతాబ్దపు భారతదేశంలో మహిళల హక్కులు మరియు విద్యను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిన సంఘ సంస్కర్త, విద్యావేత్త మరియు కవయిత్రి. దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా బాలికలకు, అణగారిన వర్గాలకు విద్యావకాశాలు కల్పించేందుకు అడ్డంకులు ఛేదించి అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆమె భర్త జ్యోతిరావు పూలేతో కలిసి సావిత్రిబాయి భారతదేశంలో సామాజిక సమానత్వం యొక్క కొత్త శకనానికి నాంది పలికేందుకు అణిచివేత, కుల మరియు లింగ నిబంధనలను సవాలు చేసింది. సావిత్రిబాయి ఫూలే జనవరి 3, 1831న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగావ్ గ్రామంలో రైతుల కుటుంబంలో జన్మించారు. ఆమె మాలి వర్గానికి చెందిన లక్ష్మి మరియు కాండోజీ నేవాసే పాటిల్ పెద్ద కుమార్తె. 9 సంవత్సరాల చిన్న వయసులో సావిత్రిబాయి 12 ఏళ్ల జ్యోతిరావు పూలేతో ఆనాటి ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. సావిత్రిబాయి పెళ్లి నాటికి నిరక్షరాస్యురాలు. అయితే ఆమె సహజ సిద్ధమైన ఉత్సుకత మరియు సామర్థ్యాన్ని గుర్తించి జ్యోతిరావు తన చిన్న భార్యను ఇంట్లో చదివించే బాధ్యతను తీసుకున్నాడు. అతని శిక్షణ మరియు ప్రోత్సాహంతో సావిత్రిబాయి త్వరగా చదవడం మరియు వ్రాయడం నేర్చుకోవడం పట్ల ఆమెకున్న అభిరుచి ఆమెను 2 ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో చేరేలా చేసింది. మొదట అహ్మద్ నగర్ లోని సింధియా ఫరార్ అనే అమెరికన్ మిషనరీ నిర్వహించే సంస్థలో, తర్వాత పూణేలోని సాధారణ పాఠశాలలో చేరింది. బాలికల కోసం భారతదేశపు మొదటి పాఠశాలను ప్రారంభించింది. విద్యతో మరియు సాంఘిక సంస్కరణ కోసం ఉమ్మడి దృష్టితో సావిత్రిబాయి మరియు జ్యోతిరావు 1848లో భారతదేశంలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. పూణేలోని బీడేవాడలో ఉన్న ఈ పాఠశాల వివిధ కులాలకు చెందిన 9 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. బాలికల విద్య నిషిద్ధంగా పరిగణించబడుతున్న సమయంలో యువజంట సాంప్రదాయవాద ఉన్నత వర్గాల నుండి తీవ్రమైన ఎదురుదెబ్బను ఎదుర్కొన్నారు. సావిత్రిబాయి తరచూ పదజాలముతో దుర్భాషలాడేవారు మరియు ఆడపిల్లలకు చదువు చెప్పించిన ఆమె వారి కోసం రాళ్ళు, మట్టి మరియు పేడతో కూడా కొట్టబడ్డారు. వ్యతిరేకతతో, పట్టుదలతో సావిత్రిబాయి తన కర్తవ్యాన్ని కొనసాగించింది. పాఠశాలకు వెళ్లే మార్గంలో బురదతో తడిసిన తర్వాత మార్చుకోవడానికి ఆమె అదనపు చీరను తీసుకువెళ్లేది. ఈ జంట ప్రయత్నాలు త్వరలోనే ఫలించాయి మరియు 1851 చివరి నాటికి వారు దాదాపు 150 మంది బాలికలతో 3 పాఠశాలను నడుపుతున్నారు. సావిత్రిబాయి వివిధ కులాలు మరియు నేపథ్యాల నుండి పిల్లలకు కూడా బోధించారు. ఈ ప్రక్రియలో భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించింది. సమాజంలో అణిచివేతకు, అన్యాయానికి విద్య లోపమే మూల కారణమని సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే గుర్తించారు. వివక్షాపూరిత కుల వ్యవస్థ మరియు పితృస్వామ్యం యొక్క సంకెళ్ళ నుండి విముక్తి పొందడానికి విద్య ఒక శక్తివంతమైన సాధనమని వారు విశ్వసించారు. పూలేలు అంటరాని కులాలకు తలుపులు తెరిచారు మరియు అగ్రవర్ణాలతో కలిసి నేర్చుకోవడానికి వారిని స్వాగతించారు. ఇది కాలానికి విప్లవాత్మక చర్య. 1852లో పూలే 2 విద్యా ట్రస్టులను స్థాపించారు. అవి పూణేలోని స్థానిక మహిళా పాఠశాల మరియు సొసైటీ ఫర్ ప్రమోటింగ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ మహర్లు, మాంగుల్ మరియు ఎట్స్టెరాస్. అది అణగారిన వర్గాల ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. సావిత్రిబాయి ఈ ట్రస్టులకు సూపరింటెండెంట్ గా పనిచేశారు మరియు వాటి క్రింద ఏర్పాటు చేయబడిన అనేక పాఠశాలలను నిర్వహించేవారు. 1858 నాటికి మహారాష్ట్రలో ఫూల్స్ 18 పాఠశాలలను ప్రారంభించారు. మహిళల హక్కుల కోసం పోరాటం. సావిత్రిబాయి మహిళల హక్కుల కోసం గట్టి న్యాయవాది మరియు బాల్య వివాహాలు,
అలాగే సతిపాత్ర అనగా వితంతుల దహనం వంటి క్రూరమైన పద్ధతులను రద్దు చేయడానికి చురుకుగా పనిచేశారు. ఆమె 1852లో మహిళా సేవా మండల్ను కూడా ప్రారంభించారు. విద్య యొక్క ప్రాముఖ్యత, మానవ హక్కులు మరియు లింగ సమానత్వం వంటి మహిళల సమస్యలపై అవగాహన పెంచడానికి అంకితమైన సంస్థ. సావిత్రిబాయి యొక్క అత్యంత ముఖ్యమైన కార్యక్రమంలో ఒకటి 1863లో బాల్యత్య ప్రతిబంధ గృహ లేదా శిశు హత్యల నివారణ గృహాన్ని ఏర్పాటు చేయడం. ఈ ఆశ్రయం గర్భిణీ స్త్రీలను రక్షించడం మరియు ఆడ శిశు హత్యలను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారం కారణంగా అగ్రవర్ణాలలో సర్వసాధారణం. కట్నం ఆశ్రయంలో బ్రాహ్మణ వితంతువుకి పుట్టిన యశ్వంత్ అనే బిడ్డను పూలేలు వ్యక్తిగతంగా దత్తత తీసుకుని అతనికి విద్యను అందించారు. సావిత్రిబాయి కూడా వితంతు పునర్వివాహానికి బలమైన మద్దతునిచ్చింది మరియు వితంతువుల తలలు తీయడానికి అనుమతించడానికి క్షురక్షులకు వ్యతిరేకంగా సమ్మెను నిర్వహించింది. ఇది సాంప్రదాయ పద్ధతి. ఆమె వితంతువులను సామాజిక నిబంధనలను తిరస్కరించి గౌరవప్రదంగా జీవించాలని ప్రోత్సహించింది.